హాయ్ అండి, అందరికీ నమస్కారం. జస్ట్ ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో 4-5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, రంగం సిద్ధం చేసుకోండి, ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దు అని చెప్పి జిల్లా కలెక్టర్లను కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు లేట్ కావడం అంటే ముఖ్యమంత్రి తొలి సంతకం కూడా మెగా డిఎస్ పైనే. ఇన్ని రోజులు లేట్ కావడానికి గల కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ పైన బిల్లు ఆమోదించారు. ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. గవర్నర్ కూడా ఈ గెజిటెడ్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందిగా. కాబట్టి మీరిగా సిద్ధంగా ఉండండి. ఎన్నో లేట్ అయిద్దా, ఎప్పుడైద్ది, ఎల్లుండా, రేపు వస్తా, ఇంకా టైం పడుద్దా అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారంగా మీ మెథడ్స్, కంటెంట్ 1-2 సార్లు బాగా చదవండి. మోడల్ పేపర్స్ ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయండి. చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్ 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చాలామంది అంటే తెలంగాణలో కూడా త్వరలో 6,000 ఉద్యోగాలు కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్న యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఇంకో టెట్ నోటిఫికేషన్ ఉంటుందా, ఉండదా? ఏపీలో మాత్రం టెట్ నోటిఫికేషన్ ఉండదు. ఇప్పటికే డిఎస్సి ఆలస్యమైంది. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 16,000 డిఎస్సి పోస్టులు ఈ మధ్యకాలంలో రాలే. ఈసారి ఏపీలో ఈ డిఎస్సి కనుక మీరు మిస్ అయితే మళ్ళీ 2029 ఎండింగ్లో నోటిఫికేషన్ ఉండదు. అప్పటి వరకు ఇక నోటిఫికేషన్ రావు. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు గవర్నమెంట్ టీచర్గా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే అంటే నువ్వు ఒక టీచర్గా వెళ్ళాలి. పుస్తకాలు పట్టుకొని ప్రైవేట్ స్కూల్లో పండి, ప్రైవేట్ కాలేజీలో పండి ఒక టీచర్ కాదు. రేపు ఆగస్టు 15 నాడు నీ గవర్నమెంట్ స్కూల్లో ఒక జెండా వందనం యొక్క వేడుకల్లో పాల్గొనాలి. గతంలో వివిధ డిఎస్సీలు రాసి విఫలం కావచ్చు, హాఫ్ మార్క్ మీద డిఎస్సి మిస్ కావచ్చు, సేమ్ మార్క్స్ వచ్చి డిఎస్సి రాకపోవచ్చు. గతంలో ఎక్కడ మిస్ అయినావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు దూరం అయినావు, ఎందుకు ఏం జరిగింది ఏంటి అనే అంశాలపైన పరిశీలించి బాగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఇక్కడ బాగా ఫాలో కాండి. మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. ఎవరు ఏం చెప్తుర్రో ఏందో అర్థం కాని పరిస్థితి కాబట్టి బయట వచ్చేసి సిలబస్ ప్రకారమే కాకుండా కొన్ని బిట్లు వాళ్ళు యాడ్ చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి చెప్తుంటారు. అవి సిలబస్లో సంబంధం లేదు. అరే సిలబస్లో ఇట్లా ఉంటే వీళ్ళు కొన్ని సార్ ఎగస్ట్రా చెప్తుండ్రు అని చెప్పి అట్లా అనుకొని మీరు ప్రిపేర్ అయ్యి అక్కడ బొలతపడుతున్నారు. తెలుగు అకాడమీ యొక్క బుక్స్ ఇక్కడ మీరు ఫాలో కాండి. మెథడ్స్ కానీ కంటెంట్ నుండి బిట్టు క్వశ్చను బయటికి వెళ్ళదు. అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఉంటుంది. మనకు అడిగితే చాలామంది డిఎస్సి అనగానే కంటెంట్ ఒకటి, మెథడ్స్ ఒకటి చూసుకుంటే అయిపోద్దిలే, ఏముందిగా జీకే కరెంట్ అఫైర్స్ అప్పటికప్పుడు చదువుకోవచ్చు అనుకుంటారు. నీ లక్ష్యాన్ని నిర్ణయించేది, నిన్ను ఒక విజేతగా నిలబెట్టేది రేపు డిఎస్సిలో 10 మార్కుల ప్రశ్నల్లో 8 మార్కులు అంటే 10 మార్కుల ప్రశ్నలలో 10 మార్కులు అంటే 20 ప్రశ్నలు ఇస్తే 20 ప్రశ్నలలో 8 ప్రశ్నలు ఇక్కడ స్టాండర్డ్ జీకే, 12 ప్రశ్నలు ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. రేపు డిఎస్సిలో నీకు 6 మార్కులు దాటిందంటే కంపల్సరీ నువ్వు పోస్టింగ్లో ఉంటావు, కంపల్సరీ జాబ్ నీకు వచ్చి తీరుతుంది, వస్తుంది. మన యాప్లో ఏపీ డిఎస్సి ప్రత్యేక కోర్సు ఉంది, తెలంగాణ డిఎస్సి ప్రత్యేక కోర్సు ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవే కాకుండా అంటే ఓన్లీ డిఎస్సి పర్పస్లే కాకుండా అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఏ ఎగ్జామ్ రాసినా 40 మార్కులు మన క్లాసెస్ నుంచి వస్తాయి. బయట గ్రూప్ 2, గ్రూప్ 1,
ఎస్ఐపిసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ అయిపోయింది. ఆల్రెడీ గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ కూడా ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ వచ్చేసి మనకి ఇది అంటే మే 3 నుండి 9 వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష జరగబోతున్నది సార్. ప్రతిరోజు ఉదయము 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. 3 నుండి 9 వరకు. జూనియర్ లెక్చరర్ యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చింది. జూన్ 16 నుండి 26 వరకు జేఎల్ యొక్క ఎగ్జామ్ కూడా జరగబోతుంది. టౌన్ ప్లానింగ్ సర్వీస్ పరీక్ష ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 వరకు టౌన్ ప్లానింగ్ యొక్క ఈ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష ఏప్రిల్ 12, 13 తేదీల్లో ఇక్కడ జరగబోతుంది. టోటల్ ఎనఫ్ జేఎల్, డిఎల్, డిఫ్యూడిఓ, ఎస్ఐ, పిసి, డిఎస్సి ఆల్ ఎగ్జామ్స్ కావాల్సిన యొక్క మెటీరియల్ కరెంట్ అఫైర్స్ జీకే మన దగ్గర ఉంది. యాప్ పర్చేజ్ చేసుకోండి, కొనుగోలు చేయండి. టోటల్ అమౌంట్, టోటల్ ఎనఫ్ ఇక్కడ ఎగ్జామ్లో మీకు ఏం కావాలి, ఏం అందించాలో అదే మీకు అందిస్తున్నా. ఇక్కడ నుండి క్వశ్చను బయటికి వెళ్ళదు. ఏపీ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో 24 ఏండ్ల నుండి ఈ ఫీల్డ్లో ఉంటున్నాం. అక్కడ ఏమి కావాలి, ఎగ్జామినర్ మనం ఏం అడిగాడు, నెక్స్ట్ ఏం అడగబోతుండు, మనం నమ్ముకున్న విద్యార్థులకి మనం ఏం అందించాలి. మన క్లాస్ విన్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏదో ఒక జాబులు ఉండాలి, మీ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. ఓకే, టోటల్ ఎనఫ్ అండి. ఇక స్టార్ట్ చేయండి, ఇక సిద్ధం చేయండి. ఎందుకంటే టైం లేదు. త్వరలో మిగతా ఏపీలో ఈ ఎగ్జామ్స్ అయిపోగానే మిగిలిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐపిసి నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి త్వరలో. అక్కడ ఆల్రెడీ 2 నెలల్లో త్వరలో పీసీ ఎగ్జామ్ కూడా జరగబోతుంది. త్వరలో ఇక 2-3 నెలల్లో కొత్త నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఇప్పటి నుంచే మీరు ఇక సిద్ధం చేసుకోండి. మన గ్రూప్ 2 రద్దు కావాలని చెప్పి చాలామంది పాపం ధర్నాలు చేసినారు. ప్రభుత్వం అయినా కూడా ముందుకెళ్ళి ఎగ్జామ్ పెట్టింది. కాబట్టి ఈ మూమెంట్లో ఇక పరిస్థితి ఉండదు. మీ ప్రిపరేషన్ ఒక ప్లాన్ ప్రకారంగా క్వాలిటీ మెథడ్తో, క్వాలిటీ సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తున్నాం. టోటల్ ఎనఫ్ అండి. థ్యాంక్ యూ.